హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. బాహుబలి మూవీకి నేను రివ్యూ చెప్తున్నానా అని ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 2015లో 10th అయ్యింది. ఆ 10th క్లాస్ అప్పుడు బాహుబలి మూవీ రిలీజ్ అయింది. అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు, వయసు కాదు, కానీ 5 సార్లు చూసాను. మళ్ళీ ఇప్పుడు బాహుబలి మూవీకి రివ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది ఈ రిలీజ్ ద్వారా. నాకు ఎలా నచ్చిందని చెప్పే ముందు థియేటర్కి వచ్చిన మా ఫ్రెండ్ గాడికి బోర్ కొట్టిందంట, కూర్చోలేకపోయినరంట. ఇంకో టీ షాప్ అన్న కూడా ఏం చెప్పాడంటే చిరకు వచ్చింది తమ్ముడు అన్నాడు. నేను మాత్రం వెళ్ళింది ఒక్క సీన్ కోసమే, అది కోర్ట్ సీన్, తల నరికే సీన్ కోసం అయితే వెళ్ళాను. ఇంకో సీన్ కూడా ఉంది, విగ్రహం బాహుబలి తాడుపట్టి లేపిన సీన్ కోసం వెళ్ళాను. అది రెండు సీన్ల కోసం నేనైతే వెళ్ళాను. మూడుది ఉంది. ఇప్పుడు మీ మహారాజు మూడు సీన్ల కోసం వెళ్ళాను. ఇంకో సీన్ ఉంది, 10th క్లాస్ అప్పుడు చూసాను కాబట్టి ఆ తలపైన కాలు పెట్టే సీన్ మళ్ళీ చూడాలనిపించింది. దానికోసం కూడా ఇంకోసారి వెళ్దాం, అదే ఎపిక్ రిలీజ్కి వెళ్దాం అని అనుకున్నాను. ఆ సీన్ 4 సీన్ల కోసమే వెళ్దాం అనుకున్నాను. ఇంకోటి ఉంది, బాహుబలి రివీల్ అవుతాడు, అనుష్క అక్కడ కొడుతుంది కదా, కొట్టేటప్పుడు బాహుబలి సో తను ఎవరనేది తన ఐడెంటిటీ బయటపడుతుంది. ఆ సీన్ కోసం వెళ్ళాను. మొత్తం 6 సీన్లు అంటే ఫస్ట్ ఒక సీన్ అన్నాను కదా, ఇన్ని సీన్లు వస్తూనే ఉన్నాయి. నాకైతే ఫుల్ అడ్రినల్ డ్రగ్. ఇన్ని సీన్స్ అని చెప్పాలి. ఇన్ని సీన్స్ పెట్టుకొని నీకు మూవీ బోర్ కొట్టిందా? నువ్వెందుకు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ మూవీ ఎందుకు నువ్వు చూడాలి? 1800 కోట్లు వచ్చాయి అని చెప్పి చూడాలా? ప్రభాస్ ఉన్నాడని చూడాలా? రాజమౌళి అయినా ఫర్ ద ఫస్ట్ టైం 10,000 కోట్ల టికెట్ అమ్ముడిపోయిన ఫస్ట్ మూవీ కోసం అని చెప్పి సినిమాకి మళ్ళీ వెళ్ళాలా? అనుష్క కోసమా? నేను చెప్తాను దేనికి వెళ్ళాలి. మా ఫ్రెండ్ గడ బోర్ కొట్టి ఉన్నాడు కదా, నేను ఆన్సర్ ఇస్తాను దానికి. ఆఫ్టర్ ఆల్ నీకు 1 minute సిగరెట్ తాగితే వచ్చే కిక్, 2 minutes మాస్టర్ బేసింగ్ చేస్తే వచ్చే ఆర్గానిజం కిక్, నీకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఆడితే వచ్చే ఆనందం ఇచ్చే కిక్, ఇక్కడ నీకు 4 గంటలు దిపిక్ ఆ కిక్ ఇస్తుంది. ఆ అడ్రినల్ హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ హై ఇస్తుంది. ఆ హై కోసం వెళ్ళాలి. తర్వాత ఏం జరిగిపోద్దో తెలిసిపోద్ది కదా అనే మూడ్ లో ఉంటే నీకు నచ్చదు, బోర్ కొడదు. నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. మరీ ముఖ్యంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి. అలాంటి మ్యూజిక్ నీకు తర్వాత ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ చేయలేం. ఎలాగైతే ఇంటర్స్టెల్లర్ కోసం నేను మా ఊరు నుండి 500 kilometers ట్రావెల్ చేసి మరి వెళ్ళాను, మ్యూజిక్ కోసం వెళ్ళాను. అలాగే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ చూడాలి ఖచ్చితంగా, బికాస్ ఫర్ ద మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కంపోజ్డ్ బై MM కీరవాణి. ఆ మ్యూజిక్ నువ్వు ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ వీడియో నువ్వు చూస్తున్నా ఎంజాయ్ చేయరా ఛానల్ కూడా ఎంజాయ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాలి. ఆ 4 గంటలు ఎక్కిస్తారు. నువ్వు జస్ట్ అలా కూర్చుని ఉన్నాడు. హ్యావ్ టు ఎంజాయ్ ద మ్యూజిక్, హ్యావ్ టు ఎంజాయ్ ద క్యారెక్టర్స్ ప్లేయింగ్. ఇక్కడతో రివ్యూస్ మొత్తం నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఆ 2 కాబట్టి చెప్పాల్సి వచ్చింది రివ్యూ. అండ్ బాహుబలిని ఇంకా పూర్తి అనాలిసిస్ చేద్దాం ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. ఎంత బాగా ప్రభాస్ యాక్ట్ చేశాడు, రాజమౌళి గారు ఎలా అనాలిసిస్ చేసేసారు, ఎంత కష్టపడ్డారు, దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటన్నీ కూడా ఒక వీడియోలో నీ ఒక సినిమా చూసినట్టు చూసుకుందాం. థ్యాంక్ యూ. సో అన్ని వీడియోలకి నేను రాడ్ మీటర్ ఇస్తాను. దీనికి ఒక